మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక తండ్రికి 3 కుమారులు ఎవ్వరు కూడా తరతరాలుగా వస్తున్న పిత్రార్జితమైన ఆస్తిని బాగా పంపిణీ చేసుకోలేదు. ఆ ఆస్తి ఉమ్మడిగానే ఉంది. ఇప్పుడు అందులోని ఒక సోదరుడు అనారోగ్యం పాలైపోయి ఉన్నాడు. అతను తన వాటాని వీలునామా రాయాలనుకుంటున్నాడు. అన్నదమ్ములు బాగా పంపిణీ చేసుకోకుండా తమకొచ్చే వాటా వీలునామా రాయడానికి అవకాశం ఉంటుందా అంటే, మిత్రులారా, వీలునామా అంటే ఎవరైనా ఒక వ్యక్తి తాను సంపాదించిన ఆస్తి తన పేరు మీద ఉంటే అతను తన తదనంతరం ఎవరికి చెందాలో రాసే పత్రాన్ని వీలునామా అని అంటారు. హిందువులు కష్టార్జితమైన ఆస్తిని ఎవరికైనా వీలునామా రాయవచ్చు. అదే పిత్రార్జితమైనటువంటి ఆస్తి వీలునామా రాయడానికి లేదు. అదే ముస్లింలు, క్రిస్టియన్లు పిత్రార్జితమైనటువంటి ఆస్తి అయినా కష్టార్జితమైనటువంటి ఆస్తి అయినా ఎవరికైనా వీలునామా రాసే హక్కు